తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అనకాపల్లి ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ మీద కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణల మీద ఇప్పుడు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ కేటీఆర్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏంటి, అసలు కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రమేష్ ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే. నమస్తే. రిత్విక్ కంపెనీతో కలిసి సీఎం రమేష్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కొన్ని ప్రాజెక్టులకి ఇక్కడ శ్రీకారం చుట్టారు. 1660 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని అంటే రేవంత్ రెడ్డి సీఎం రమేష్కి ఇచ్చారు అంటూ కేటీఆర్ కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలను ఉద్దేశించి ఇప్పుడు మళ్ళీ సీఎం రమేష్ ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కేటీఆర్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడాలి? ఒక విషయం మనకి ఇక్కడ చూస్తే కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఎలా ఉంటదంటే, ఆయనతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటది, ఆయన అధికారం కోల్పోయిన తర్వాత అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా. ఇప్పుడు సీఎం రమేష్ అంటే ఆంధ్ర వ్యక్తి, సంబంధించిన మూలాలు అక్కడ, కానీ వాళ్ళు సెటిల్ హైదరాబాదు ఇక్కడే కంపెనీలు ఉంటాయి, ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు వర్కులు చేసుకుంటారు. సో అది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అది చూపెట్టరు, కానీ తెలంగాణలో మటుకు అదొక బూచిలాగా చూపెడతారు అన్నమాట. అంటే కేటీఆర్ ని ఉద్దేశించి ఇప్పుడు సీఎం రమేష్ మాట్లాడుతూ, నువ్వు నా ఇంటికి వచ్చింది వాస్తవం కాదా, నా ఇంటికి వచ్చి భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడింది వాస్తవం కాదా, నువ్వు గతంలో గెలిచినప్పుడు 300 ఓట్లతో ఎలా గెలిచావు అనేది నేను బయట పెడితే తలా ఎక్కడ పెట్టుకుంటావు, నన్ను గెలికితే పర్యావసరాలు వేరుగా ఉంటాయి అంటూ కూడా సీఎం రమేష్ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. అదే అక్కడికే వస్తుంటే ఎలా ఉందంటే, అంటే అలా ఇప్పుడు ఏంటంటే ఈ రకంగా అంటే రేవంత్ రెడ్డి సీఎం రమేష్ గారికి ఇచ్చారు అనేది, సీఎం గా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డిగా ఉన్నారు కాబట్టి ఆయన వర్క్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు. సరే, అవి ఎవరి జాతకాలైనా బీజేపీ చేతిలో అయితే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారు, ఏం చేశారు. సో వీళ్ళు 6 లక్షల కోట్లకు పైగా వర్కులు చేసినట్టు, 6-7 లక్షల దాకా ఉంది వర్కులు చేసినట్టు, ఎవరెవరికి ఎంతెంత భాగం ఇచ్చారు, తెలంగాణలో వ్యక్తులకు ఎంత ఇచ్చారు, ఆంధ్రాలో వ్యక్తులకు ఎంత ఇచ్చారు, ఇంకా బయట కంపెనీలకి ఇంకా వేరే రాష్ట్రం వాళ్ళకంతా ఎంత ఇచ్చారు అనేది లెక్కలు చూసుకుంటే ఎవరు వాళ్ళు ఏమైనా తెలంగాణ వాళ్ళకే ఇచ్చారా అని చూస్తే లేదు కదా, అలా ఎక్కడ జరగల. ఇప్పుడు సీఎం రమేష్ గారిని గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అక్కస్ అక్కడ బయటపడుతుంది. ఇప్పుడు వీళ్ళని కూర్చోపెట్టి బీజేపీతో పొత్తు కావాలని చెప్పి మాట్లాడించుకోవాలనుకున్నప్పుడేమో సీఎం రమేష్ గారు అవసరం వచ్చారు వాళ్ళకి, అప్పుడు వాళ్ళ అవసరం వచ్చింది. అవసరం ఉన్నంత వరకు ఒక్కటి, ఇప్పుడు పొత్తులు ఎక్కడా కుదరకపోవటంతో సో పొత్తులు ఇంకా జరగదేమో అని తెలిసిన తర్వాత ఇప్పుడు బయటపడుతున్నారు కేటీఆర్ గారు. ఇక్కడ బయటపడి ఇప్పుడు నోటుకు వచ్చినట్టు సీఎం రమేష్ గారినే కావచ్చు, మీకు వర్కులు ఇచ్చారు తెలంగాణలో అని చెప్పటమే కానివ్వండి, నా మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా సీఎం రమేష్ గారు కేటీఆర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ పరంగా ఎక్కడెక్కడైనా వర్కులు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళిపోయి ఫారిన్లలో విదేశాల్లో చేసుకోవట్లేదా, వేరే చోట వెళ్ళి గనులు లీజుకి తీసుకుని అక్కడంతా పనిచేయట్లేదా, సౌత్ ఆఫ్రికాలో అట్లంతా వెళ్ళి చేసుకోవట్లేదా? ఈ సైకోయిజం లాంటిది తయారైంది కేటీఆర్. అంటే కేసీఆర్ గారు నూరు పోసారు ఆ రకంగా వీళ్ళకందరికీ. కుటుంబ పాలన మనదే ఉండాలి, అదేమంటే మనం తెలంగాణ వాళ్ళం, మనమే తెలంగాణ పెయింటెడ్ ఆ హక్కులు తీసుకున్నది ఎవరు అంటే కేసీఆర్ గారు కుటుంబ సభ్యుల వరకే, మిగతా ఎవరికి లేదు. అది తెలంగాణ వాళ్ళదే. ఇంకా మా తాత ముత్తాతలు మాకు ఒక స్టేట్ తయారు చేసి ఇచ్చెళ్ళారు, వీళ్ళు వలసవాదులని వీళ్ళు మర్చిపోతున్నారు. సో మాకు ఒక స్టేట్ తయారు చేసి ఇచ్చెళ్ళారు, మేమే ఏది పడితే అది మాట్లాడతాం అన్నట్టు ఉంది. సరే, వీళ్ళ జాతకం అంతా కూడా బీజేపీ చేతిలో ఉంది. సో వాళ్ళు వీళ్ళతో పొత్తు పెట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. సరే, అది ఓపెన్ గా ఈ రోజున నువ్వు ఏదైతే మాట్లాడావో దానికి కౌంటర్గా సీఎం రమేష్ గారు మీ జాతకం అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు బయట పెడుతున్నారు. సో ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకో వార్నింగ్ ఇచ్చారు, ఇంకా ఎక్కువ బయట వస్తాయి అని. సో ఆ టైంలో కూడా వాళ్ళు చెప్పింది అంటే సీఎం రమేష్ గారు చెప్పిన దాని ప్రకారంగా ఆ గతంలో కేటీఆర్ఏ సీఎం రమేష్ ఇంటికి వెళ్ళినట్లుగా అక్కడ బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయాలనుకుంటున్నాము, ఆ ప్రక్రియ గురించి మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చాము అన్నట్లుగా అక్కడ ఒక భేటీ జరిగినట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. నిజంగా కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయమని కోరారా?
ఖచ్చితంగా వెళ్ళే ఉండొచ్చు. వీళ్ళకి ఆ అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే కవిత గారు అరెస్ట్ అయి ఉన్నారు. సో ఇది వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంది. అది కూడా కాకుండా వీళ్ళ మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదే కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్లే కానివ్వండి, ఇలాంటి చాలా ఇష్యూస్ వీళ్ళ మీద ఉన్నాయి. ఈ 10 ఏళ్ళు తిన్న సంపాదన అంతా కూడా బాగా అది జీర్ణం అవటానికైనా ఇప్పుడు ఎవరితోనో వాళ్ళు పొత్తు పెట్టుకోవాలి, ఎవరిదైనా మద్దతు కావాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళని కలుపుకుంటే ఇది వాళ్ళ మీద పడుతుంది ఆ మచ్చ. సో బీజేపీ ఎందుకు కలుపుకుంటుంది? సో వీళ్ళు చేసిన అవినీతి అంతా కూడా మళ్ళీ వాళ్ళకి పక్కన వేరే పార్టీలకు అంటించి వాళ్ళ సపోర్ట్తో ఉందామనేది చూస్తున్నారు. వాళ్ళు అంటించుకోవడానికి రెడీగా లేరేమో. సో అందుకని ఇప్పుడు బయటపడ్డారు. సరే ఏది ఏమైనా కూడా ఆఖరికి వీళ్ళ ఉద్దేశం ఎట్లా ఉన్నింది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి సీఎంగా, ఇక్కడ మేమే ఉండాలి. సో వాళ్ళు అధికారంలో ఉన్నంత వరకు ఏ పార్టీని లెక్క చేయలేదు. మనం చూసాం ఆ రోజున ప్రధాని మోదీ గారు వస్తేనే ప్రోటోకాల్గా వెళ్లాల్సిన వ్యక్తి సీఎంగా ఉన్న కేసీఆర్ గారు వెళ్ళాలి, కానీ ఎక్కడా వెళ్ళలేదు కదా. సో ఒక మన ఇండియా ప్రధాని, భారతదేశ ప్రధాని గారు వస్తేనే లెక్క చేయని వ్యక్తులు వీళ్ళు. సో ఈ రోజున మేము మళ్ళా మీతో కలిసి ఉంటాము అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే వీళ్ళు అవకాశవాదులు అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎట్లాంటి వాళ్ళు, అవకాశవాది. ప్రతి మాట ముందు మాట్లాడిన మాట ఇంకో నెలకే ఆ మాట నేను మాట్లాడలేదంటాడు. ఆ వీడియో క్లిప్పింగ్ వేసినా ఆ టైంలో ఏం మాట్లాడానో, ఎందుకు మీరు వేసిన క్వశ్చన్కి ఏదో సమాధానం చెప్పాననే మాట మార్చే రకం. సో మాట మీద నమ్మకం నిలబడరు వాళ్ళు. సో అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఫుల్ అవినీతిలో కూరుకుపోయి ఉంటుంది అక్కడ. ఇంకోటి ఎవరికి వాళ్ళు మేము అధికారంలో ఉంటాం, మాకు కేసీఆర్ గారి తర్వాత మాకు అని పీకులాడుకుంటున్నారు. కూతురు కవిత గారు కానీ అవ్వచ్చు, కొడుకు కేటీఆర్ గారే కావచ్చు, రేపొద్దున మేనల్లుడు హరీష్ రావు గారు కావచ్చు, సరే ఎన్నంటే ఉండి తిరుగుతున్న సంతోష్ గారు కావచ్చు, కేసీఆర్ గారు ఎన్నంటే ఉండే వ్యక్తి. సో వీళ్ళకే పడట్లేదు. సో అది అక్కడ ఆధిపత్యం. ఇప్పుడు నేను లైవ్లో ఉండాలి, నేను కనపడాలి, ఫోకస్లో ఉండాలి అనుకుంటే నేను ఎవరినో ఒకళ్ళు మాట్లాడాలి. సో ఆ ఉద్దేశంతోనే సీఎం రమేష్ గారి గురించి మాట్లాడటం చేసి ఉంటారు. సరే మీ భాగోతం వాళ్ళకి తెలిసిందే కాబట్టి వాళ్ళు ఇంకా మీ చరిత్ర బయట పెడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు కూడా దగ్గర వస్తుందేమో, రేపు పొద్దున వాళ్ళ చరిత్ర ఇంకా బయట పెడతారేమో. సో వీళ్ళు తల్లుకోదా, వీళ్ళు చేసిన అవినీతి అంతా కూడా వాళ్ళే బయట పెట్టచ్చు రేపు పొద్దున. ఇప్పుడు మనం చూసాం పక్క రాష్ట్రాల్లో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అవినీతులంతా కూడా ఇప్పుడు ఎట్లా బయట వస్తున్నాయో రేపు పొద్దున కేసీఆర్ గారు ఇప్పుడు అన్ని బయట వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్లు కానీ అన్నీ కూడా. రేవంత్ రెడ్డి గారు అది కూడా కాకుండా ఇంకోటి కమ్యూనిటీల పరంగా కూడా ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడటం జరిగింది. తుమ్మల గారి గురించే కావచ్చు, కమ్మ కమ్యూనిటీ నాకు అవసరం లేదని కొంచెం బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారని కూడా సీఎం రమేష్ గారు చెప్తున్నారు. ఇక్కడ బ్యాడ్ గా తక్కువగా చేసి మాట్లాడారు. నాలాంటి వారి మీద ఆరోపణలు చేసేటప్పుడు లేదా అసత్యమైనటువంటి ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి, నాలాంటి వాళ్ళని గెలికితే నీకు సంబంధించినటువంటి నిజానిజాలను బయట పెడతాను అంటే కూడా సీఎం రమేష్. అదే రేవంత్ రెడ్డి గారు ఉంటే రెడ్డి కమ్యూనిటీ అంతా వెళ్ళిపోద్ది. సో కమ్మ కమ్యూనిటీతో నాకు అవసరం లేదు, సో వాళ్ళు ఉండాల్సిన పని లేదు అని వాళ్ళ గురించి ఒక బూత్ వర్డ్ కూడా మాట్లాడటమే కానివ్వండి, ఇవన్నీ కూడా మాట్లాడారనేదే చెప్తున్నారు కదా. సో ఇట్లాంటివి ఇంకెన్ని మాట్లాడారో ఏం చేశారో, సో అవన్నీ బయట వస్తాయి అనేది అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సో దాంతో ఈయన తగ్గుతాడా, ఇంకొంచెం రెచ్చిపోయి మాట్లాడితే ఇంకా 10 మాటలు ఆయన బయట పెడతాడేమో. సో ఇవన్నీ తగ్గాపూర్లాగా వార్లాగా నడుస్తుంది. చూడాలి ఎవరేం మాట్లాడారో అనేది. నిజంగా అయితే బయట రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఇప్పుడైనా తెలియాలి వీళ్ళ కుట్రలు కుతంత్రాలు, వీళ్ళు ఏం చేశారు. అంటే వాళ్ళిద్దరు బంధువులు అంటారు. అంటే సీఎం రమేష్ గారు ఇటు కేసీఆర్ గారి కుటుంబం బంధుత్వం ఉంది వాళ్ళ రెండు కుటుంబాలకి అంటారు. మరి అంటే కమ్యూనిటీ ఒకటి అయి ఉండొచ్చు. సో అయినంత మాత్రమే బంధువులు అవునా కాదనేది మనకు క్లియర్ గా తెలియదు, ఏ రకంగా బంధువులు ఏంటి అనేది. సరే మేబీ కమ్యూనిటీ ఒకటే అయితే ఎక్కడో చోట అంటారు సంబంధాలు కలిసి ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి మేబీ అవి కూడా అవ్వచ్చు. అయినా దాని మూలాన బంధుత్వాలే అనేది దాని మూలాన మాట్లాడుకోకూడదు అనేది లేదు. సొంతము ఒకే రక్తం బ్లడ్ రిలేషన్, వాళ్లే కొట్టుకు చేస్తున్నారు ఇక్కడ. సో బంధువులైనంత మాత్రాన ఈయన మీద ఆయన మీద మాట్లాడితేను ఆయన సమాధానం చెప్పకుండా ఉంటారని అనుకోవటం అయితే కాదు, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈయన ఏం మాట్లాడతాడో దానికి రిటర్న్ అయితే ఇంకో 4 మాటలు జోడించి సీఎం రమేష్ గారు సమాధానం చెప్తున్నారు ఇక్కడ. ఓకే మేడం, థ్యాంక్ యూ.